నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చెన్నూరులో జర్నలిస్టులకు కేటాయించిన భూమి కబ్జా కాపాడాలంటూ అధికారులకు జర్నలిస్టుల విజ్ఞప్తి. మున్సిపాలిటీలలో కొనసాగుతున్న డేటా ఎంట్రీ, ప్రజా పరిపాలన దరఖాస్తుల కంప్యూటరీకరణ. జిల్లాలో కొనసాగుతున్న రామ భక్తయాత్ర, ఇంటింటికి అక్షింతలు పంపిణీ. నూతన ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు కోసం ప్రజా పాలనలో ప్రజల నుండి తీసుకున్న దరఖాస్తులను మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో కంప్యూటర్లలో డేటా ఎంట్రీ చేయించడం ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ మాట్లాడుతూ, గత డిసెంబర్ నెల 28 నుంచి ఈ నెల 6వ తేదీ వరకు ప్రజా పాలనలో ప్రజల నుంచి వచ్చిన 6 గ్యారంటీల కోసం వచ్చిన దరఖాస్తులను కంప్యూటరీకరణ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజా పాలనలో మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని ప్రజల నుంచి 29,465 దరఖాస్తులు రావడం జరిగిందని, డేటా ఎంట్రీ కోసం 50 మందిని సిబ్బందిని నియమించామని, ఈ రోజు వరకు 4,500 దరఖాస్తులను కంప్యూటరీకరించామని తెలిపారు. పట్టణంలో ప్రజాపాలన కింద మనం తేదీ 28/12/2023 నుండి 6/1/24 వరకు మొత్తము 29,465 దరఖాస్తులు రావడం జరిగింది. ఇవన్నీ కూడా డేటా ఎంట్రీ చేయమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా మంచిర్యాల పట్టణంలో ఒక 50 మందిని ఎంగేజ్ చేసుకుని డేటా ఎంట్రీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పటివరకు 4,500 వరకు డేటా ఎంట్రీ చేయడం జరిగింది. ఇదంతా కూడా 17 తారీఖు లోపు చేయమని తెలియజేయడం జరిగినందున 17 తారీఖు వరకు మొత్తం కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాము. మంచిర్యాల జిల్లా చెన్నూరు జర్నలిస్టులకు కేటాయించిన భూమి కబ్జాకు గురైందని, ఆ భూమిని రక్షించాలని జర్నలిస్టులు తహసీల్దార్, సీఐ, మున్సిపల్ కమిషనర్లకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ, మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వం తమకు ఇండ్ల నిర్మాణానికి కేటాయించిన సర్వే నెంబర్ 863 భూమిలో కొంతమంది రియల్ వ్యాపారం చేసేందుకు వ్యూహం రచించారని, తమ భూమిని కబ్జా చేస్తున్నారని అన్నారు. గత 10 సంవత్సరాల క్రితం గ్రీవెన్స్లో చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని కత్తిరశాల రోడ్డులో గల సర్వే నెంబర్ 863లో గల 8 ఎకరాల 5 గుంటల భూమిని చెన్నూరు మండల ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో విధులు నిర్వర్తించే రిపోర్టర్లకు ఇండ్ల నిర్మాణానికి అప్పటి రెవెన్యూ అధికారులు ప్రొసీడింగ్ అందజేశారు. కొన్ని కారణాల వల్ల జర్నలిస్టుల ఇండ్ల నిర్మాణంలో జాప్యం జరగడంతో కొంతమంది బడాబాబులు, రియల్ వ్యాపారులు ప్రోత్సహిస్తూ భూదందాకు తెరలేపారని, వెంటనే తమ అక్రమ భూకబ్జా కార్యక్రమాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సుమారు 46 మంది జర్నలిస్టులకు కేటాయించిన ప్రభుత్వ భూమిని ఆక్రమించి వ్యాపారాలు చేసే లావాదేవీలలో అమాయకులను బలి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆరోపించారు. తమకు ప్రభుత్వం కేటాయించిన భూమిని పరిరక్షించి తమకు న్యాయం చేసేలా కృషి చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. చెన్నూరు పట్టణంలో ప్రభుత్వ భూముల కబ్జాల రోజుకు పెట్టేయకుండా నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ భూములను కబ్జా చేసిన అక్రమాలు నేడు ఏకంగా జర్నలిస్టులకు కేటాయించిన భూమిని కబ్జా చేసేందుకు సన్నాహాలు చేసింది. 2014 నుంచి 2014 జర్నలిస్టులకు ప్రభుత్వం కేటాయిస్తామని చెప్పి చెన్నూరు పట్టణ శివారులోని 863 సర్వే నెంబర్లో 2 ఎకరాల 20 గుంటల భూమిని గుర్తించి అట్టి భూమిని జర్నలిస్టులకు ఇవ్వవచ్చు అని జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్లో లేఖను జర్నలిస్టులకు అందజేయడం జరిగింది. ఆ భూమికి మాకు ప్రొసీడింగ్లు ఇస్తారని చెప్పి
ఇన్ని నాళ్ళు అధికారుల రెవెన్యూ అధికారుల అనుమతి కోసం మేము వేచి చూడడం జరిగింది. అట్టి భూమిని కొందరు అక్రమార్కులు, కొందరు బడా నాయకులు అక్రమంగా కొనుగోలు చేసి దాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు. అధికారులు, స్థానిక అధికారులు ఈ భూమి ఈ 863లో ఉండగల 2 ఎకరాల 20 గుంటల భూమిని, ఆ భూమిపై సమగ్ర సర్వే నిర్వహించి సాంకేతిక పరిజ్ఞానంతో అవసరమైతే టిఫిన్తో సర్వే చేయించి మా గతంలో ఇచ్చిన ఆ భూమి ప్రభుత్వ భూమి అని చెప్పి వాళ్ళు ఇచ్చిన హామీలో ఉన్న ప్రకారం దాన్ని సర్వే చేసి అది ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం కాకుండా కాపాడమే కాకుండా మాకు ఆ జర్నలిస్టులకు ఆ భూమిని ఇంటి స్థలాల కింద ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఒకవేళ దీన్ని ఆ భూమి సర్వే చేసి ఇవ్వనట్లయితే దాన్ని కబ్జా కోర్టులు ఆక్రమించుకున్నట్లయితే దాంట్లో ఎలాంటి కట్టడాలు నిర్మాణాలు జరిగినా దాన్ని మేము సహించేది లేదు. అవసరమైతే దాని మీద ఏది చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అధికారులు మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. భూమిలో అనేకాంతమైన విషయాన్ని గుర్తించిన పరిధిల్లాలి. చెన్నూరులో జర్నలిస్టుల కోసం, ఇళ్ల స్థలాల కోసం ఎప్పటి నుంచో జర్నలిస్టులు, కనీసం 5 జర్నలిస్టులు ఉన్న సమయం నుంచి ఇళ్ల స్థలాల కోసం పోరాటాలు చేస్తారు. అయినా ఆ సంఖ్య ఇప్పుడు అన్ని ఛానల్స్ కానీ పత్రికలు కానీ పెరగడంతో సంఖ్య కూడా పెరిగింది. ఆ పెరగడంతో జర్నలిస్టులు ఐక్యతగా బలం కూడా ఏర్పడింది. అయితే ఈ జర్నలిస్ట్ ఇళ్ల స్థలాల కోసం గత 2000 నుంచి పోరాటం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇటీవల 15 సంవత్సరాల క్రితమే భూమిని చూడడం జరిగింది. ఆ చూసి దానికి సంబంధించిన అఫీషియల్ రికార్డ్స్ కూడా అప్పుడు చేసిరు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల పంపిణీ జరగలేదు. అయితే ఇక పంపిణీలో కాలయాపన జరుగుతూ ఉన్న క్రమంలో కొంతమంది భూ అక్రమదారులు దాని మీద ఖండేసి అక్రమ నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. ఆ విషయం జర్నలిస్ట్ అందరూ దృష్టికి రావడంతో ఈరోజు ఐక్యతగా వెళ్ళి ఆ అక్రమ నిర్మాణాలు కానీ అటువంటి భూమిని కబ్జా కాకుండా చూడాలని సంబంధిత అధికారులందరికీ వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. అయితే అధికారులు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక ఇల్లు కట్టుకోవాలంటే వానికి అన్నింటిలో అనుమతులు ఉన్న వారికే ఇల్లును కట్టుకొని ఇస్తారు. కానీ అక్కడ రాత్రి వెళ్తారో కూడా చూస్తున్నారు. అంటే వాళ్ళు ఏ విధంగా కొమ్ము కాస్తున్నారో అర్థమవుతుంది. ఒక జర్నలిస్టులకు, అంటే పోరాటం చేసే జర్నలిస్టులకే, సమాజం కోసం పోరాటం చేసే జర్నలిస్టుల స్థలాన్ని ఇట్లా అక్రమాలకు గురవుతున్నదంటే అధికారులు ఏ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతున్నది. ఇప్పుడు అదే సరే, ఆ భూమిని వేరే వాళ్ళు కట్టుకుంటున్నారని తెలిసినా కానీ దానికి గైడ్లైన్స్, ఒక ప్రభుత్వ నిబంధనల ప్రకారం దాన్ని లేఅవుట్ చేయాలి, అనుమతులు కావాలి, రిజిస్ట్రేషన్స్ కావాలి. అయిన తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవాలి అనుమతి కోసం, నిర్మాణాల కోసం. అప్పుడు వీళ్ళు నిర్మాణాల కోసం అనుమతి ఇచ్చిన తర్వాత వాళ్ళు కట్టుకోవాలి. ఇంత ప్రాసెస్ ఉండగా కూడా రాత్రి నిర్మాణాలు జరుగుతున్నాయంటే ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నట్టు, వీళ్ళు అక్రమార్కులకు కొమ్ము కాస్తున్నట్టు అనేది స్పష్టమవుతున్నది. ఇప్పటికైనా అధికారులు ఇప్పటికి స్పందించి జర్నలిస్టులకు కేటాయించబడ్డ స్థలం అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. మంచిర్యాల పట్టణంలోని 11వ వార్డు ఎంసీసీ కాలనీలో సోమవారం అయోధ్య రామ మందిరం ప్రతిష్ట ప్రారంభోత్సవ అక్షింతలను వార్డు కౌన్సిలర్ జోగుల సదానందం ఆధ్వర్యంలో ఇంటింటికి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ సదానందం మాట్లాడుతూ 500 ఏళ్ల నిరీక్షణ అనంతరం ఈ నెల 22న అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉన్నందున ఈ మహోత్సవానికి సంబంధించిన అక్షింతలను ఈ రోజు ప్రతి ఇంటికి పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. అలాగే 22వ తేదీన మనమంతా రామనామ జపాలతో ప్రతి ఇంట్లో పండుగ వాతావరణం ఉండాలని ఆయన కోరారు. ఈరోజు జరిగే 22వ తారీఖు ప్రాణ ప్రతిష్టలో భాగంగా రామ మందిరాన్ని మరి
సుమారుగా 500 సంవత్సరాల మరి తీరని కళ నెరవేరడం చాలా సంతోషం. రామమందిరం నిర్మాణ ట్రస్ట్ సభ్యులు ఈరోజు మరి అక్షింతలను పంపిణీ కార్యక్రమము ఈరోజు మా 11వ వార్డు అంతటా కూడా మా వార్డు ప్రజలందరూ కూడా కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి అక్షింతలను పంపిణీ చేసే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అందరికీ కూడా 22వ తారీఖు నా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రీరామ్. ఈరోజు మన అయోధ్య రామాలయం ఏదైతే భవ్య రామ మందిర్ నిర్మాణ కార్యక్రమం అయోధ్యలో జరుగుతుందో ప్రాణ ప్రతిష్ట 22 తారీఖు ఉన్న కార్యక్రమానికి ముందు మనకు శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి శ్రీరాముల వారి అక్షంతలు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నాం. 11వ వార్డు ప్రజలందరికీ శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. క్యాతనపల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్లోని పలు కాలనీలలో రామభక్తులు శ్రీరాముని అక్షింతలు ఇంటింటికి అందజేస్తున్నారు. బీజోన్లోని శ్రీనివాస నగర్ కాలనీ వాసులు భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా మంగళహారతులతో డీజే పాటలతో కోదండ రామాలయం గుడికి కాలినడకన చేరుకుని అక్షింతలు అందుకున్నారు. అక్కడ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ద్వారా జిల్లా సభ్యులు వేముల హరిప్రసాద్, పురోహితులు అంబప్రసాద్లు ఈ అక్షింతలు అందజేశారు. అనంతరం అక్కడి నుండి అక్షింతలను 100 మంది మహిళలతో ఘనంగా గణేష్ టెంపుల్, రాజీవ్ చౌక్, బీజోన్ మీదుగా శ్రీనివాసనగర్కు చేరుకుని గడప గడపకు శ్రీరామ జయరామ అనే జపంతో అందరికీ అందజేశారు. ఈ కార్యక్రమంలో దంపతులు వేముల సరస్వతి అశోక్, ముద్దసాని భాగ్యలక్ష్మి శ్రీనివాస్, వేముల రాజేశం రాజమల్లమ్మ, మామిడాల సులోచన రాజయ్య, హనుమన్ల సత్యం, రమణయ్యలతో పాటు పచ్చిక లక్ష్మారెడ్డి, బద్రి సతీష్ తదితరులు పాల్గొన్నారు. 10,116 రూపాయలను ఆర్ఎస్ఎస్ సభ్యులు మహేష్ శర్మకు అందజేశారు. అయోధ్య ఆలయ కమిటీ పంపించిన అక్షింతలను మారుతినగర్ అభయాంజనేయ స్వామి దేవాలయ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి అక్షింతలు చేరే విధంగా చూడాలన్నారు. అక్షింతలతో పాటు రాముల వారి జెండాను ప్రతి ఇంటికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అభయాంజనేయ స్వామి ఆలయ అర్చకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గం మల్లేష్, పెద్ది రాజన్న, సిగ్యం రవికుమార్, కోటరాజన్న, కొండపర్తి సదానందం, జంజర్ల దినేష్, మచ్చర్ల గోపి, దేవ, బాపు, కొక్కెర పోషం తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని మారుతి నగర్లో అభయాంజనేయ స్వామి గుడి చైర్మన్గా నేను ఉన్నందున అయోధ్యలో ఏదైతే రామ మందిరం ఏర్పాటు చేసిర్రో వాటికి సంబంధించినటువంటి అక్షంతలు పంపించడం జరిగింది. మరి ఆ అక్షంతలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా అక్షంతలు ఉట్టిగానే పంపించేయకుండా ఇంటింటికి రాముల వారి జెండాతో పాటు అన్నీ పంపించేసే విధంగా నేను ఆలయ కమిటీ సభ్యులతో పాటు మన అయ్యగారు మహేష్ శర్మ గారు, మనోడు వచ్చినటువంటి పెద్ద మనుషులందరికీ కూడా ఈ సందర్భంగా నా వంతుగా 10,016 రూపాయలు నేను ఇస్తూ మరి ప్రతి ఇంటికి కూడా, ఎందుకంటే అంత రాజ్యం నుండి వచ్చినటువంటి శ్రీరామనవమి శ్రీరాముల వారి అక్షంతలను ప్రతి ఇంటికి చేరే విధంగా నా వంతుగా అక్షంతలతో పాటు ఈ జెండాను కూడా ప్రతి ఇంటింటికి ముట్టయ్యప్పాలనే ఉద్దేశంతో ఈరోజు నా మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం గ్రామం నందు అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ ద్వారా తీసుకువచ్చిన శ్రీరామ అక్షింతలను పూజలు నిర్వహించి గ్రామంలోని స్థానిక హనుమాన్ గుడి దేవుని సన్నిధానంలో చేరాయి. అక్కడి నుండి ఊరిలోని గ్రామదేవత పోచమ్మ దగ్గర మొదటగా అక్షింతలు చేరవేశారు. అనంతరం గ్రామంలోని రామభక్తులు 10 బృందాలుగా విడిపోయి భక్తి శ్రద్ధలతో శ్రీరామనామం జపిస్తూ అయోధ్య రాముని ఆలయ చిత్రపటాలు, ఆహ్వాన కరపత్రాలు, అక్షింతలను గ్రామంలోని ఇంటింటికి చేరవేశారు. అక్షింతలు చేరవేసే తరుణంలో ప్రతి ఇంటి వద్ద మహిళలు నియమనిష్టలు ఆచరిస్తూ మంగళహారతులతో ఎదుర్కొని శ్రీరామ అక్షింతలు స్వీకరించారు. గ్రామంలోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడంతో ఈ కార్యక్రమం ఒక పండుగ వాతావరణం సంతరించుకుంది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సమ్మయ్య మాట్లాడుతూ గత 500 సంవత్సరాలుగా కొనసాగుతున్న నిరీక్షణ ఈ నెల 22వ తారీఖున అయోధ్యలో బలరాముని ప్రతిష్ఠ కార్యక్రమం ద్వారా శ్రీరామ భక్తుల కళ నెరవేరబోతుందని ఆనందం వ్యక్తం చేశారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశంలోని ప్రతి గ్రామానికి శ్రీరామ స్పర్శ అక్షింతలను ప్రతిష్టాత్మకంగా చేరవేసే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరిని కోరారు. శ్రీరామ స్పర్శ అక్షింతలను ఇంటి భద్రపరుచుకొని ఈ నెల 22వ తారీఖున అయోధ్యలో శ్రీ బలరాముడు ప్రతిష్ఠ రోజున అయోధ్యకు వెళ్లలేని వారు సాయంత్రం ఇంటిలో పూజలు నిర్వహించుకొని ప్రతి ఇంటికి ఒక 5 దీపాలు వెలిగించాలని పేర్కొన్నారు. సంవత్సరాల నుండి వెళ్ళి తీరని కోరిక ఇప్పుడు తీరబోతుంది కాబట్టి అయోధ్యలో రామ జన్మభూమి కార్యక్రమం మొదలుపెట్టుకొని బాలరాముని
విగ్రహ ప్రతిష్టకు 22 తారీఖు రోజున బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన ఉన్నందున ప్రతి గ్రామాన కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గ్రామాన రామ జన్మభూమి అక్షంతలు అయోధ్య నుండి వచ్చిన కార్యక్రమంలో ఈరోజు కుందారం గ్రామం నుండి భారీ సంఖ్యలో మహిళలు అందరూ మంగళారతులతోటి గ్రామ ప్రజలందరూ ఈ యొక్క ఆకాంక్షతో అందరూ మా యొక్క హనుమాన్ టెంపుల్ వద్దకు వచ్చి ఆ యొక్క అక్షింతలను ప్రతిష్టాత్మకంగా ప్రతి గడపకు చేరవేయాలన్న ఉద్దేశంతో అందరూ గడపకు అక్షింతలు పెట్టుకునే కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొనడం జరుగుతున్నది. ఈ యొక్క అవకాశాన్ని గ్రామంలో ఉన్న అటువంటి రామ భక్తులందరూ మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క దేవుని కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అక్షంతలను మంచిగా అందరూ ఇళ్లలో పెట్టుకొని అందరూ 22 తారీఖు దాకా దేవుణ్ణి పూజించాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ సమైక్య గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా సమైక్యతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా అందరూ సదా ఉద్దేశంతో సద్వినియోగం చేసుకోవాలని. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. చెన్నూరులో జర్నలిస్టులకు కేటాయించిన భూమి కబ్జా కాపాడాలంటూ అధికారులకు జర్నలిస్టుల విజ్ఞప్తి. మున్సిపాలిటీలలో కొనసాగుతున్న డేటా ఎంట్రీ, ప్రజా పరిపాలన దరఖాస్తుల కంప్యూటరీకరణ. జిల్లాలో కొనసాగుతున్న రామ భక్త యాత్ర, ఇంటింటికి అక్షింతలు పంపిణీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.